హాయ్ హలో నమస్తే నేను మిస్టర్ సంక్షేమ వెల్కమ్ బ్యాక్ టు డే 5. సో మనం ఏడికి వచ్చినామంటే మనం ఇప్పుడు రామేశ్వరం వచ్చినామన్నమాట. సో ఏంది ఇంత సడన్గా బ్లాగ్ చేస్తున్నామంటే మార్నింగ్ ఆల్రెడీ మధురై పోయినాం, కానీ ఓపిక లేదు, నాకు అస్సలు ఓపిక లేకుండే. నైట్ 3 o'clock లేచి దర్శనంకి పోయినాం 5 o'clockకి. మొత్తం జర్నీ నిద్ర లేదు, మొత్తం నాకు లేకుంటే మధురైలో బ్లాగ్ తీయలేదు. సో రామేశ్వరం వచ్చినాం కదా, ఇంకా సెట్ లొకేషన్స్ ఉంటాయి, ఇక ఎంజాయ్ చేసేది ఈ వీడియో. ఇక్కడ చూస్తారు అన్ని బోట్స్ ఆగినాయి, సెట్ ఉంది లొకేషన్. సో ఇక్కడ రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అవి పైకి ఉంది కదా. బోట్స్ వచ్చినప్పుడు ట్రాక్స్ పైకి అవుతాయి అనమాట, బోట్స్ పోయినాక మళ్ళీ కిందికి అంటారు అనమాట. బోట్స్ అక్కడిక్కడ పోనీకి డిజైన్ అట్లా చేసారు. సో మొత్తానికి రామేశ్వరం వచ్చినాం. పొద్దుగాల మధురై కూడా పోయినాం 3 o'clock. లాగ్ తీయాలి, ఓపిక లేదు అసలు. ఇంకా నైట్ కూడా ఏం తీస్తాం, ఓన్లీ టెంపుల్కే కదా మనం పోయేది, అని ఏం తీయలేదు. సో ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాం అనమాట. 220 అయింది అంకుల్. ఏం స్పెషల్ ఈరోజు? ఆలుగడ్డ వంకాయ రామేశ్వరంలో 220 అయిందంట బిల్లు. ఉసిరికాయ తింటుండంట అంకుల్, అక్కడ మామిడికాయ తింటారు డాడీ వాళ్ళు. మామిడికాయ తీసుకుంటు. క్యారెట్ ఎంత పడ్డది అంకుల్? 20 rupees ఈచ్. సో రామేశ్వరంలో ఇంకో స్పెషల్ ఏంటంటే కలలు కనుమన్నాడు కదా. సో ఆయన సొంత ఊరు రామేశ్వరమే అనమాట, పుట్టి పెరిగింది అంతా. కళలు కానీ మొత్తం ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి వచ్చిందంటే రామేశ్వరం నుండి. సో మనం ఇందాక బ్రిడ్జ్ వచ్చినాం కదా, పంబాన్ బ్రిడ్జ్ ఏదో ఉంది దాని పేరు. సో ఆ బ్రిడ్జ్కి పక్కన రైల్వే ట్రాక్ ఉంటాయి సముద్రంలో, హైలైట్ డిజైన్ చేసారు. అది ఎవరు డిజైన్ చేసారు? బోట్స్ అక్కడిక్కడ పోయేటప్పుడు ఒక టైం ఉంటుంది అనమాట, ఆ టైంలో రైల్వే ట్రాక్స్ని పైకి లేపుతారు. బోట్స్ పోయినాక మళ్ళీ దింపేస్తారు అన్నమాట. చలో మళ్ళీ జర్నీ స్టార్ట్. సో ఇప్పుడు వంట కోసం ఆపినాం అనమాట. టైం వచ్చేసి 2 అవుతుంది. మన రామేశ్వరంలోని ఒక లాడ్జ్ ఉంది, అంటే ఇది మొత్తం తీసుకోలే, ఒక 4 వరకు. కాస్ట్ వచ్చేసి 2000. వంట చేసుకొని తిని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవాలి, అంతే, అంతవరకు. మళ్ళీ 4కి వెళ్ళిపోవాలి ఇడికి. సో కుక్ చేస్తారు అనమాట ఆలుగడ్డ వంకాయ ఈరోజు. వంకాయలు కట్ చేస్తారు, ఆలుగడ్డ కట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లోకల్ బస్ మాట్లాడినాం అనమాట ఒకటి. అంటే వాళ్ళ బండ్లు అయితేనే ఎలా ఉంటుంది, లేకుంటే మొన్న ఓటీలోకి అవుతుంది. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళి దర్శనం అయిపోయాక ధనుష్కోటి ఇంకేడుకో తీసుకోబోతారంట, చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి దర్శనం పోయాం, ఇక బస్సు ఎక్కుదాం ఇక పోయి. సో ఇదే అనమాట బస్సు, చిన్న బస్సు, లోకల్ బస్. స్టార్ట్ అయిపోయినాం అనమాట. ధనుష్కోటి దర్శనం, ధనుష్కోటి అయిపోయినాక దర్శనం. సో ఫైనల్గా రామసేతు దగ్గరకు వచ్చేసినాం మనం.
చూపిస్తా. సముద్రం మస్తు ఉంది, అలలు వస్తున్నాయి సముద్రంలో. లెక్స్ 3, 2, 1. చూసిరు కదా అలలు ఎట్లా వస్తున్నాయో, మస్తు అనిపిస్తుంది, క్రేజీ ఉంది లొకేషన్. సో ఇవే అనుకుంటా రామసేతు ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడైతే తేల్తలేవు, అవి ఎప్పుడు కట్టి 18th సెంచరీలా రామసేతు మీదకి వెళ్ళి శ్రీలంక పోయేదంట. చూస్తారు కదా సముద్రం. పూజాక వాట్సాప్ అది ఫోటో సెక్షన్ నడుస్తుంది. బీచ్ ఎట్లా అనిపిస్తుంది అంకుల్? ప్రతి మా డాడీని అడగాల, మీకు రాదు ఎందుకు? సముద్రం అంటే భయం. సో ముంగల్గా వెళ్ళిపోతున్నాం. అంకుల్కి సముద్రం అంటే భయం అంట. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా సపోర్ట్ ఇట్లే చేయాలి. ఫ్యూచర్లో నా కంటెంట్ కూడా మంచి మంచి ట్రావెలింగ్స్ ఉన్నాయి. సో అవి నేను రివీల్ చేయను, పోయినప్పుడు చూడండి. సో నచ్చుతుందా అనుకుంటున్నా. ఇక పిల్లలు చూడరు ఎంత మంచిగా ఆడుకుంటారు, డ్రాయింగ్స్ గీస్తారు. లోపల రామంటే రావట్లేదు కానీ ఫోటో తీస్తుండు చూడండి. సో ఇది ఉంది కదా, ఇది లాస్ట్ పాయింట్ అనమాట రామసేతుకి, అంటే స్టార్టింగ్ అని చెప్పి. కొంచెం చాలా మునిగిపోయింది ఉన్న కాడ అక్కడక్కడ తేలి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నుండి స్ట్రెయిట్గా ఒక 25 కిలోమీటర్సే శ్రీలంక ఉంటుంది అనమాట. కాకుంటే అడుకోవాలంటే వీసా పాస్పోర్ట్ రావాలి, లేదా కాల్చి పడేస్తారు నేవీ ఆఫీసర్స్. ఏం కాల్చారులే కానీ కేసెస్ అవుతాయి. చూస్తారు వాళ్ళు ఫిషర్స్, వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఏడు దాకా పోవాలి అంటే. వాళ్ళు కూడా ఎక్కువ లిమిట్స్ పోవాలి. ఇది ఇండియా బార్డర్, ఇక బార్డర్ ఇండియా బార్డర్. సో మనం కింద వరకు వచ్చినాం. మనం ఇంకా నెక్స్ట్ మొత్తం లాస్ట్ 5 వరకు పోదాం ఫ్యూచర్లో. అది మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే తొందరలోనే అవుతుంది. సో బాయ్ బాయ్ టు ధనుష్కోటి. ఇంకా మనం రామేశ్వరం దర్శనం చేసుకొని మళ్ళీ కంచికి స్టార్ట్ కావాలంట. సో అందుకే వెళ్ళిపోతాం తొందరగా. బాయ్ బాయ్ ధనుష్కోటి. సో ఇప్పుడైతే ఇక్కడ రామ్ మందిర్ ఉందన్నమాట, రాముడి టెంపుల్. ఆడకి తీసుకొచ్చిండు. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా రామేశ్వరంలో మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా పోవాలి. ఇక్కడ వ్యూ ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. సో ఈ టెంపుల్ మనకి ధనుష్కోటి పోయే దారిలో ఉంటుంది. కాకుంటే మనకి ధనుష్కోటి పోయి వచ్చే
రిటర్న్లో తీసుకొచ్చిండమంట బస్ డ్రైవరు. సో ఇక్కడ స్థల పురాణం ఏంటంటే విభీషణుడు తెలుసు కదా, విభీషణుడు రావణాసురుని తమ్ముడు. సో రావణాసుడు తమ్ముడు రావణునికి రివర్స్ అయ్యి రామునికి మద్దతు ఇస్తాడు కదా. సో ఈ ప్లేస్కి వచ్చి రాముని దగ్గరకు వచ్చి నాకు పట్టాభిషేకం చేయి, నీకు లంక యుద్ధంలో నేను సహాయపడతా అని చెప్తాడు. సో ఈ ప్లేస్లో రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేస్తాడు అనమాట. అది ఇక్కడ స్థల పురాణం. సో లోపల అయితే యాజ్ ఇట్ ఈస్ అన్ని టెంపుల్స్ లెక్కనే వీడియోకి పర్మిషన్ లేదు అనమాట. ఇది ఇక్కడ స్టోరీ అనమాట. అయితే విభీషణుడు రావణుని నువ్వు చేసేది తప్పు పని, సీతమ్మని ఎందుకు ఎత్తుకొచ్చినావు, నువ్వు చేసేది తప్పు పని, వదిలేసేయి అని రివర్స్ అవుతాడు అనమాట. సో అది రావణునికి నచ్చడు, వాళ్ళ తమ్ముడు నాకేంది రివర్స్ అవుతుంది. సో విభీషణుడిని చంపేయమని వాళ్ళ సైనికులకి చెప్తాడనమాట. చెప్తే సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ విభీషణ్కి వస్తే విభీషణుడు వచ్చి ఇక్కడ రాముని దగ్గరకు వచ్చి వేడుకుంటాడు అనమాట. ఇగో చూస్తున్నారు కదా, ఇదే గుడి అనమాట. సో సింపుల్గా ఉంది కానీ పాత కట్టడం బాగుంది టెంపుల్. ఏడ చూసినా సముద్రమే మంచిగా ఉంది. సో ఈడికెళ్ళి దూరంలో చూస్తే రామేశ్వరం టెంపుల్ కూడా కనిపిస్తుంది, ఫోన్లో కనిపిస్తలేదు. ఈడికెళ్ళి కనిపిస్తుంది రామేశ్వరం టెంపుల్, ఇది ఇక్కడ. సో మళ్ళీ మనం రామేశ్వరం టెంపుల్ దగ్గర కంటిన్యూ చేద్దాం బ్లాగ్. సో ఇప్పుడు ఎడుకొస్తున్నామంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు చూడబోతున్నాం అనమాట. అబ్దుల్ కలాం గారు కలలు కన్నామన్నారు, ఆయన వాళ్ళ ఇంటికి పోతున్నాం. సో అబ్దుల్ కలాం గారు పుట్టి పెరిగింది, ఆయన సొంతూరు మొత్తం రామేశ్వరమే అన్నమాట. సో ఇందాక మనం పోయినాంగా బీచ్, ఆ బీచ్ దగ్గర కూర్చొని మిసైల్ ఒక పక్షిని చూసుకుంటా మిసైల్ తయారు చేయాలని కోరిక పుట్టింది అనమాట. సో ఇప్పుడు మనం పోతున్నాం, చూపిస్తా ఒకసారి హౌస్ మీకు బయట కదా. ఇది అనమాట ఇల్లు, ఏపీజే అబ్దుల్ కలాం హౌస్. పైకి అయితే పోతున్నాం. సో ఒకసారి క్లియర్గా చూస్తారు, ఇల్లు ఇదే, ఆయన ఉన్న ఇప్పుడు ఇల్లు. సో ఇప్పుడే పైకి కూడా లోపలికి కూడా పోయినాం, 3 ఫ్లోర్స్ ఉంది. అంటే లోపల కూడా వీడియో పర్మిషన్ లేదు. లోపల కూడా ఏం అంటే ఆయన చేసిన మిషన్స్ కానీ, ఆయన ఫొటోస్ కానీ, ఇంకా ఆయన యూజ్ చేసినవి షర్ట్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఆయన అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా ఇల్లు చిన్నగా ఉన్నాయంట కానీ రెనోవేట్ చేసారు, కానీ ప్లేస్ మాత్రం ఇదే అంట. రెనోవేట్ చేసారంట ఆయన ఎక్స్పైర్ అయిపోయినాక. సో కలాం గారు వచ్చినాకనే మన ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ అయింది అంటారు. చాలా గ్రేట్ పర్సన్ అన్నమాట. సో ఇప్పుడైతే రామేశ్వరం నుండి అయితే స్టార్ట్ అయిపోయాను, మధ్యలో ఉన్నాం. సో దర్శనంకి వెళ్ళొచ్చి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో దర్శనం మంచిగా అయిపోయింది. అయితే గుడిలో మొత్తం 22 బాయిలు ఉంటాయి, 22 బాయిలు ఉంటాయి. అందులో అందరూ ఒక్కొక్క బకెట్ స్నానం చేస్తారనమాట. సో మేమేం చేసినామంటే స్నానం ఏం చేయలేదు కానీ నీళ్ళు జతకరించుకున్నాం. సో మంచిగా అయింది దర్శనం. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ రేపు కలుసుకుందాం కొత్త వీడియోతో. అంటిల్ చూసారంటే స్టే ట్యూన్. खत्म, बाय बाय, टाटा, गुड बाय.